హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరు ఉగాదికి ఏమేమి వంటలు చేసుకున్నారు? మేమైతే బొబ్బట్లు చేసుకున్నామండి. మాకు కర్ణాటకలో ఉగాదికి బొబ్బట్లు చాలా ఫేమస్ అనమాట. అందుకని నేను కూడా బొబ్బట్లు చేశాను. అవి ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను. చూడండి, మైదా పిండి ఒక 1/2 kg తీసుకున్నాను, పచ్చిశనగపప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, బెల్లం ఓ 1/2 kg 300 గ్రాములు, కొంచెం యాలకుల పొడి, కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి, కొబ్బరి పొడి 1 కప్పు తీసుకున్నాను, చిటికెడు పసుపు. ఇప్పుడు ఒక 1/2 kg మైదా పిండిని తీసుకొని దీనిలో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను అనమాట. వేసుకొని నీళ్లు పోసుకొని చూడండి వీటిని కలుపుకున్నాను. చపాతీ పిండి కంటే కూడా పల్చగా ఉండాలండి. ఇది కొంచెం పలుచగా ఉంటే బొబ్బట్లు చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఇదంతా ఇలా కలుపుకున్నాక చూడండి, కొంచెం ఆయిల్ 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ముందు పసుపు వేయటం మర్చిపోయానండి, అందుకే చూడండి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు వేసి బాగా కలుపుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. తర్వాత చూడండి, 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని బాగా కడిగేసుకున్నాను 2 సార్లు. దీన్ని ఒక మందపాటి గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఉడికించుకోవాలి. కొందరు అచ్చగా శనగపప్పుతో చేసుకుంటారు, కొందరు అచ్చగా కందిపప్పుతో కూడా చేస్తారండి. నేనైతే 2 మిక్స్ చేసి చూడండి 1 కప్పు కందిపప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 అది కొంచెం, అది సగం ఇది సగం 2 వేసుకొని చేస్తున్నాను అనమాట. చూసారా, శనగపప్పు కొంచెం గ్యాస్ అంటారని చాలామంది అచ్చగా కందిపప్పుతో కూడా చేసుకుంటారు. నేను 2 సగం సగం వేసాను. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు ఈ నీళ్లు చూసారా, ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్లు ఒక గిన్నెలోకి ఉంచుకుంటున్నాను. ఇది ఎందుకో తెలుసా? దీంతో కూడా చార్జ్ చేసుకుంటాం, ఇదేం వేస్ట్ చేయమండి. అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పప్పుని మాత్రం చూడండి, నీళ్లు వంచేసుకున్న తర్వాత ఈ పప్పుని మిక్సీలో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పొడి కావాలంటే కొబ్బరి పొడి కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇది మెత్తగా ఉంది కాబట్టి తర్వాత వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మందపాటి గిన్నెలో బెల్లం తీసుకొని కొంచెం చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని కలబెట్టుకున్నాను. ఇది పాకమేం రానక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీలో పిండి చేసి పెట్టుకున్నాం కదా పప్పుని, ఈ పప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఈ పప్పునంతా వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా దగ్గరైతే సరిపోతుంది, ఇదేమీ పాకం రానక్కర్లేదు. ఇప్పుడు నేను కొబ్బరి పొడి కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది మామూలు కొబ్బరి తురుము పట్టుకొని అయినా వేసుకోవచ్చండి, నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. చూసారా, కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలబెట్టుకుంటా ఇదంతా బాగా దగ్గర పోయేదాకా. చూడండి, యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం 2 స్పూన్లు యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఇంకా కొంచెం టేస్ట్ బాగుండాలని కొంచెం 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇంకా బాగా తిప్పుకుంటా ఇది దగ్గర పడేలాగా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, బాగా గట్టిపడింది. ఇది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపుకుంటే ఆరిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది. చూడండి, ఆరిపోయింది, ఇలా తయారైపోయింది. ఇది పూతపిండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చూడండి, ఈ పూతపిండి చూసారా ఇలా ఇలా సాగాలన్నమాట. ఇలా ఉంటే బొబ్బట్లు తట్టుకోవడానికి బాగా వస్తాయి. చూసారా, ఇది పూతపిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చేసుకొని ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకుని పూర్ణం పిండి ఉంది కదా, అది ఇలా ఉండలు చేసుకొని ఈ ఉండని ఇందులో పెట్టుకొని దీన్ని కవర్ చేసుకోవాలి ఇలాగా. చూడండి, ఆ పిండి కలుపుకునే దానిలోనే ఉంటుందండి. పిండి బాగా కలుపుకుంటే అసలు ఎంత ఈజీగా వస్తాయో, చిన్నపిల్లలు కూడా చేసుకోగలుగుతారు. చూడండి, ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని పిల్లలు కూడా ఈజీగా చేసుకొని ఎవరైనా అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఒక మెథడ్ చూపిస్తాను. చూడండి, పైన ఒక కవర్ వేసాను చూసారా, దీంతో ఇలా స్ప్రెడ్ చేసుకోవటం ఇంతేనండి, చాలా ఈజీగా. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయి. చూడండి, ఇంకా ఇంకా స్ప్రెడ్ చేయొచ్చు కింద పేపర్ని బట్టి, ఇంకా ఎంత కావాలన్నా చూడండి పల్చగా వచ్చేస్తాయి చక్కగా, చాలా బాగా వస్తాయండి. పిండి కలుపుకోవటం ఒక్కటే తేడా, అంతేనండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు పెనం మీద 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నేను. చూడండి, బొబ్బట్లకు నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది ఎక్కువేం వేయలేదు, 1 స్పూన్ వేసాను. చూడండి, బటర్ పేపర్ కాబట్టి డైరెక్ట్గా దీని మీద వేసేస్తున్నాను. అదే ప్లాస్టిక్ కవర్ అనుకోండి, చేతిలోకి తీసుకొని వేయొచ్చు అనమాట. ఇది ప్లాస్టిక్ కాదు కాబట్టి డైరెక్ట్గా వేసినా ఏం ప్రాబ్లం ఉండదు. వేసేసి చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటే ఏముందండి, బొబ్బట్ రెడీ అయిపోయింది. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పూతపిండిని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని చూసారా, ఇప్పుడు పూర్ణం పిండిని దాని లోపల పెట్టుకొని
చూడండి ఇలాగ అంతా నీట్గా కవర్ చేసుకోవాలి. చేసుకొని ఒకసారి ఇలా నొక్కుంటే పిండి లోపల ఉన్న పూర్ణం పిండి నీట్గా స్ప్రెడ్ అవుతుంది, లేదంటే ఒకే వైపు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి కవర్ తీసుకొని అన్ని వైపులా సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే చక్కగా లోపలది కూడా ఒకవైపు ఎక్కపోకుండా నీట్గా అన్ని వైపులు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఎంత పలచగా అంటే అంత పలచగా వస్తాయండి. చూడండి చక్కగా పైన ఒక కవర్ పెట్టేస్తే మనకి చేతికి కూడా అంటుకోదు కదా, అందులో కొంచెం నూనె వేసి కలిపాం కూడా చేతికి అస్సలు అంటుకోదు. చూసారా, ఒక స్పూను నెయ్యి వేసుకొని పెనం మీద చక్కగా కాల్చుకోవచ్చు. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, అందుకని అసలు అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి. వావ్, సూపర్ కదండి. చూడండి ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళ పాప వచ్చిందండి. నేను చేస్తుంటే చూసింది అనమాట. పెద్దమ్మ నేను కూడా చేస్తాను, నేను నేర్చుకుంటానని వచ్చింది. చూడండి తను వచ్చేసి తను చేస్తుంది ఫస్ట్ టైం. చూడండి ఒక్కసారి చూసింది నేను చేస్తుంటే, చూడండి ఎంత బాగా చేస్తుందో కదా. అసలు తను నేర్చుకుంది కొత్తగా ఇప్పుడు చేస్తుందంటే నమ్ముతారా? చూడండి అంత బాగా చేస్తుంది. చూడండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు. చూడండి నన్ను ఒక్కసారి ఇదే చూసిందండి ఫస్ట్ టైం, ఇంతకుముందు చేయలేదు నిజంగా. చూడండి ఎంత బాగా చేస్తుందో. నాకే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఫస్ట్ టైం చూసి ఇంత బాగా చేస్తుందా అని. చూడండి ఎంత బాగా. చూడండి నేను చెప్పాను కదా, ఇది చిన్న పిల్లలైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా చూడండి ఇలా చేసుకుంటే ఎంతో ఈజీ. పిండి కలపటం ఒక్కటే ఇంపార్టెంట్ అండి. చూసారా ఎంత బాగా స్ప్రెడ్ చేస్తుందో తను కూడా పల్చగా. చూడండి అసలు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చేస్తుంది చూడండి కదా. మీరు నమ్మట్లేదు కదా ఫస్ట్ టైం అంటే. నిజమండి, తను ఫస్ట్ టైం చేస్తుంది. చూడండి ఎంత బాగా స్ప్రెడ్ చేస్తాను, నాకంటే కూడా బాగా చేస్తుంది చూడండి. నాకే ఆశ్చర్యం వేసింది చూడండి. తనైతే కింద ఇది దీనిలో నెయ్యి కూడా వేయలేదు. చూసారా, నెయ్యి కూడా అవాయిడ్ చేసేసింది. డైరెక్ట్గా ఇందులో ఎటు కొంచెం ఆయిల్ వేసి కలిపావు కదా చాలులే అని చెప్పి వేసేసింది. చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసింది. అంతే. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. తనే మళ్ళీ చేస్తుంది. చూసారా, నువ్వు వెళ్ళి కూర్చోపెద్దమ్మా, నీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా, మొత్తం నేనే చేస్తానని నన్ను పంపించేస్తుందండి. పర్లేదులే నేను ఉంటానన్నా కూడా నా మాట వినలేదు. చూసారా, తను ఇక్కడే హాస్టల్లో ఉంటుందండి. ఎప్పుడైనా వీకెండ్స్ ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను వద్దన్నా కూడా వినదు. చూడండి తనే నన్ను పంపించేసి తను ఒక్కతే చేస్తుంది. ఎంత బాగా చేస్తుందో చూడండి. అసలు నిజంగా ఫస్ట్ టైం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది చూడండి. కానీ మిగతా అవన్నీ కూడా తనే చేసిందండి. నేను కొన్ని మాత్రం చేశాను, కానీ మిగతా అన్నీ కూడా తనే చేసింది. చూడండి ఎంత బాగా చేస్తుందో. చూశారు కదా, చాలా బాగా చేస్తుంది. ఇంకేదైనా సరే వచ్చి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుందండి, వచ్చి అడుగుతూ ఉంటుంది ఏదైనా హెల్ప్ చేయాలంటే. చూడండి ఇది ఇంట్రెస్ట్గా నేర్చుకుంది తను కూడా. అసలు ఏం లేదు, చూసిందండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అదే ఫస్ట్ 2 చేసేసరికి ఇంకా నేను చేస్తానని మొదలుపెట్టింది. సరే ఉండు కొంచెం 4 చేసి వెళ్తానన్నా కూడా కాదు, నువ్వు లే 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 అని చాలా ఫోర్స్ చేసింది. సర్లే నేను కొన్ని చేసుకొని నేను వెళ్ళిపోయాను. చూడండి ముందుగా పెనం మీద నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కదా, తను అది కూడా లేకుండా అవాయిడ్ చేస్తుంది. చూడండి ఎంత బాగా చేసిందో. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా చేస్తుంది కదండి. అంతేనండి, ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. చక్కగా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా. చూసారా ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. చూడండి మేమిద్దరం కలిసి ఎన్ని బొబ్బట్లు చేసాము చూడండి. చేస్తూ మిగతా వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాం తెలుసా. చూడండి ఇద్దరం కలిసి ఎన్ని చేసామో చూడండి. చాలా బాగున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చూసారా, లోపల పూర్ణంతో పైన పూతపిండితోటి ఎంత బాగా రెడీ అయిపోయినాయి చూడండి. చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ముందు వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నెన్నో పెడతా ఉంటానండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.